హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇల్లాకులా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే పిల్లల్ని వాళ్ళ డాడ్ అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళిండ్రు. సో నాకైతే కొంచెం వర్క్ ఉంది. పిల్లలు మార్నింగే కావాలని అన్నారనమాట ఫ్రూట్స్, కాకపోతే టైం లేక ఇంకా స్నాక్స్కి మిక్చర్ అండ్ చెకోడీ అయితే పెట్టేసుకొని వెళ్ళిరు. ఇట్లా ఇప్పుడైతే పోమోగ్రానేట్ కట్ చేసి పెడదామని చెప్పేసి వాళ్ళ కోసం కూర్చుంటున్నా. చాలా డేస్ తర్వాత మళ్ళీ అంటే మధ్యలో మా ట్రిప్ వీడియోస్ చూసారు కదా మీరు, అప్పుడైతే ఒక 4-5 డేస్ ఫ్రూట్స్ అయితే ఏం తినలేదు. అక్కడ మాత్రం జర్నీలో ఏమన్నా అంటే కార్న్ కానీ ఏంటి డ్రాగను, కార్న్ అండ్ ఇదేంటి బనానా ఇలాంటివి ఏమన్నా దొరికితే తీసేసుకొని తిన్నాం. కాకపోతే ఫ్రూట్స్ అయితే ఇంట్లోకి మళ్ళీ ఒక 5-6 డేస్ తర్వాత వచ్చినాయి అన్నమాట. ఒక 1 వీక్కి సరిపడా ఒకటేసారి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకుంటాం. వేస్టేజ్ చేయడానికి పేపర్ కోసం ఇక్కడికి వచ్చిన అప్పుడు. సో ఫ్రూట్స్ అయితే మేము ఫస్ట్ టైం అయితే ఈ ఫ్రూట్ ఒకటి తీసుకొచ్చుకున్నాం. మీకు ఎవరికైనా ఈ ఫ్రూట్స్ ఆల్రెడీ తెలుసా? మేము ఫస్ట్ అంటే చూసినాం కావచ్చు, కానీ ఏదో ఫ్రూట్ అని వదిలేసినాం. ఈసారి అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. మనకు నచ్చిందని చెప్పేసి నాకు కూడా పర్లేదు అనిపించింది. స్వీట్ ఫ్రూట్ అయితే చూపిస్తాం. సో ఈసారి అయితే ఇన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాం. యాపిల్, పోమోగ్రానేట్, డ్రాగన్, గూవా అండ్ ఇవి వచ్చేసి లిచీ ఫ్రూట్స్ అంట. లోపల దీంట్లో ఓపెన్ చేసుకొని తినాలి. మను వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తుంది. అంటే నేను తిన్నా ఆల్మోస్ట్, అందుకోసమని ఇప్పుడు లోపల తాటి ముంజల టైప్లో ఉందన్నమాట ఫ్రూటు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే పిల్లల కోసం పోమోగ్రానేట్ అయితే ఓపెన్ చేసేసి పెట్టేస్తా. పోమోగ్రానేట్ ఇట్లా తీయడం అలవాటు అయిందన్నమాట. చేతితో తీయడం ఎప్పుడో. ఈ ఫ్రూట్స్ అన్నిటికీ ఎంత రేట్ కాస్ట్ అవుతుందో ఒకసారి ఎవరన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన షాప్ ఉందన్నమాట. సో ఆ షాప్లో తీసుకొచ్చుకుంటాను. తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పేసి ఇంకా అక్కడే ఎప్పుడైనా సరే. ఒక గూవా అండ్ పోమోగ్రానేట్ అయితే కట్ చేసి పెడతా. నేను వర్క్ కంప్లీట్ అయిపోయే వరకు నాకు డైలీ నేను దీపం పెట్టుకునే వరకు 11-11:30 అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. సో అందుకోసమని కొంచెం మార్నింగ్ టైమ్స్ అంటే 5:30 ఆ టైంలో లేచి వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళని స్కూల్కి పంపించేద్దామని అనుకుంటున్నా. కాకపోతే ఎక్కడి వరకు సక్సెస్ అవుతుందో తెలీదు. మధ్యాహ్నం కావాలంటే కాసేపు మధ్యాహ్నం పడుకుందామని చెప్పేసి నాకు నిద్ర లేకపోతే హెడేక్ పిచ్చిగా అనిపిస్తుంది అనమాట. దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎప్పటివరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇంకా 5:30 మార్నింగ్ 6:30కి లేస్తాం. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ 6 to 6:30 దాటిన తర్వాతనైతే లేవము. కాబట్టి 6:30కి లేచిందంటే 8:30 వరకు మొత్తం పిల్లల పనే చూసుకునేది అనమాట. కొంచెం షెడ్యూల్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి చూద్దాం. అలా మంచి వచ్చింది. మంచిది చదువుకున్నా. స్లిప్ టెస్ట్ జరిగిందా? స్లిప్ టెస్ట్ ఏమైంది అంటే కానీ లేదు. స్లిప్ టెస్ట్ ఏం లేదని డైరీలో రాసినాం కదా. కొంచెం నేర్చుకోమన్నారు కదా, అది ఒకటి ప్రాక్టీస్. అదే పేరెంట్స్ స్పెల్లింగ్ నేర్చుకున్నావా? సో ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టేసిన. ఫ్రెష్ అప్ అయిపోయేది తింటారు. పిచ్చి అన్నీ కొనుకొచ్చుకుంటారు. లడ్డు అయితే నిన్న అద్దంటే మన మంచిర్యాల గజానందులో ఏం కొనుకొచ్చుకుంది. ఇవన్నిటికి ఉన్నాయా? ప్రతిదానికి ఉన్నాయా? బా కంపు. దీనికి ఎంత?
అది మందులా ఉంది, టానిక్ లాగా ఉంది. మంచిగా ఉంటాయి. ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. దీని లోపల విత్తనం అయితే సూపర్ ఉంది కదా, మనం వెరైటీ కదా. అవన్నీ తీసుకుపోయినా. మీకు తెలుసా? మీకు తెలిస్తే దీన్ని ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తిను. టేస్ట్ అయితే బాగుంది. నేను ఆల్రెడీ మార్నింగ్ 3 తిన్నా, ఇప్పుడు నువ్వే తినాలి. అబ్బా అయితే మా స్నాక్స్ టైం అయిపోతుంది. స్నాక్స్ అయిపోయిన తర్వాత అయితే హోంవర్క్ చేపియాలి. మొత్తం అవి చూడండి, నేను అన్నంత వరకు క్లీన్గా ఉంది, మళ్ళీ వేసేసారు బలం మొత్తం ఏమేమో పెట్టేసారు. అదంతా క్లీన్ చేసేసుకొని హోంవర్క్స్ అయితే చేయించాలి. మన పాప రాస్తుంది. టైం వచ్చేసి 6 అవుతుంది. ఈ టైంలో డిన్నరా, లంచా, టిఫినా? బ్రంచా? స్నాక్స్లో అన్నము చికెన్, మొన్నటి చికెను అన్నం డ్యూటీ నుంచి వచ్చి ఇప్పుడు తింటారు. సో ఇప్పుడు లడ్డుబాబాకి సిగ్నేచర్ కావాలంటే మనం సిగ్నేచర్ వేయాలి. మన వాల్యుబుల్ సిగ్నేచర్ ఇక్కడ తప్ప ఇక్కడ మనకి రాదు. డాడీ నా వాల్యుబుల్ సిగ్నేచర్ ఇక్కడ తప్ప ఇక్కడ పని. సుమా ఓకే, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూడండి. వెజిటేబుల్స్ లేవా డాడీ? వెజిటేబుల్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వెజిటేబుల్స్ ఎప్పుడు వేస్తాం? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి. వెజిటేబుల్స్ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ట్రై చేయచ్చు. ఈరోజు ఆనియన్ కర్రీ ఎట్లుందో లడ్డు వీళ్ళు తింటారా ఎట్లుంటుందో అని అనుకున్నా. దానికి సపోర్టింగ్గా కొంచెం పాపడాలు పెట్టినా, దాంతోపాటుగా తింటారని. మనం ఎవరో తీసుకొచ్చుకుంటే చూసినట్టుంది నాకు తెలిసి, అడిగింది నిన్న. నాకు ఛాన్స్ దొరికింది అనమాట ఆ కర్రీ చేయడానికి. నేను పాపడాలు తిన్నాను. అన్నం తిన్నావా? పాపడాలు అట్లనే తెచ్చినావా? అట్లనే తెచ్చినావా? సరే మన పాప ఎట్లుంది కర్రీ? నీకు నచ్చాలి? సో వీడియో కంటిన్యూ చూడాలి. వీడియో కంటిన్యూ అయితే చూడండి. మనం హోంవర్క్ అట్లా చూపిస్తా. రైటింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. కానీ హ్యాండ్ రైటింగ్ హిందీ హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టార్ట్. తిన్నా నేను ఆల్రెడీ తిన్నాను. నేను తినా అది. టైం వచ్చేసి హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడు వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. వెజిటేబుల్స్ ఏం లేవు అని చెప్పాను కదా, కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చిండు జస్ట్ నైట్ వరకు. ఇప్పుడే మా హస్బెండ్ కూడా తినేసిండు ఆల్రెడీ. సో జస్ట్ కొంచెం చికెన్ అయితే తెచ్చిండు. ఆ చికెన్ని వండేసుకొని తినేసి బజ్జు ఉంటే ఇంకా రేపు సాటర్డే అనమాట, ఫాస్టింగ్. ఇంకా నాన్ వెజ్ టచ్ చేయడానికి కూడా ఉండదు మళ్ళీ సండే. సో ఇప్పటి కోసం అయితే కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చిండు. సో ఇదైతే తినేసి వండేసి తినాలి. అయితే వేడి చేసి పెట్టినాను అనమాట. ఈ చికెన్ అయితే వండాలి ఇప్పుడు. స్టవ్ పైన అయితే వంట స్టార్ట్ చేసిన. ఇప్పుడు మార్నింగ్ క్లీన్ చేసుకున్న గిన్నెలు అయితే అప్పుడు అయితే మళ్ళీ కొన్ని పెట్టేస్తుంది. సో ఉన్న గిన్నెలు కూడా నైట్ క్లీన్ చేసుకుంటున్నా. అది ఎప్పటివరకు అవుతుందో చూడాలి. ఈ స్టాండ్ లేకపోతే నా గిన్నెలు ఎక్కడ పట్టేసి మనం ఫుల్ అయిపోయింది. సో లంచ్ బాక్సెస్ అయితే చాలా ఉన్నాయి. క్లీన్ చేయకపోయినా కూడా సరిపోతుంది. మనం క్లీన్ చేయడం అలవాటుగా. ఇక్కడ ఏమిపెట్టు మనకి ఇక్కడ వంట అయితే అవుతుంది. కొంచెం కొత్తిమీర అయితే వేసిన, మళ్ళీ లాస్ట్కి వేస్తాయి. ఇప్పుడే వేసిన స్టవ్ పైన, ఇంకా ఉడక కొంచెం వేడి కూడా పట్టలేదు. స్టవ్ ఎక్కువ పెడితే అవుతుంది. ఇటు సైడ్ రైస్
రైస్ అయితే అవుతుంది. ఇట్లా సెట్ చేసేసిన. ఇక్కడ వంట అయితే అవుతుంది, చికెన్ ఫ్రై అండ్ బియ్యం. వాళ్ళ డాడీ అయితే తినేసారు కాబట్టి మా వరకే చికెన్ అయితే. సో అందుకే మాకు ఇష్టమైన లాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాం. వంట అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే తినేసిన. పిల్లలు అయితే టీవీ చూసుకుంటూ మెల్లగా తింటురు. ఈరోజు టైం అయితే దొరికింది కొంచెం టీవీ చూడడానికి వాళ్ళకి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.